హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మహి యూరోప్ వ్లాగ్స్. సో ఈరోజు అయితే కనుక ఒక వీడియో తీయడం జరిగిందనమాట. ఇది ఒక మంచి లొకేషను. ఈ లొకేషన్ వచ్చేసి లిథువేనియా అనే దేశంలో చాలా చక్కటి ప్రదేశం అనమాట. ఇది ఎందుకంటే ఇది యాక్చువల్గా అయితే కనుక రివర్ అనమాట. ఇది ఒక నదీ ప్రవాహం అనమాట. ఈ నదీ ప్రవాహం ఏం జరుగుతుందంటే సమ్మర్లో అయితే కనుక స్విమ్మింగ్ చేస్తారు. కానీ ఈ వింటర్లో ఏమైపోతుందంటే చలి చాలా ఎక్కువ అవడంతో -25, 22 అలా వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయినప్పుడు ఇది పైన అంతా కూడా ఐస్ లాగా గడ్డ కట్టకపోతుంది అనమాట. సో మ్యాక్సిమం ఇది పైన ఒక 2 feet దాకా అయితే గడ్డ కట్టకపోతుంది అనమాట. సో దానివల్ల మనం అయితే లోపలికి వెళ్ళమన్నమాట. సో మీకు నేను పగలగొట్టి చూపించడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది చాలా అద్భుతమైన లొకేషన్ అనమాట. ఎందుకంటే సమ్మర్లో అయితే కనుక అందరూ కూడాను టూరిస్ట్ ప్లేస్ అనమాట. ఇది స్విమ్మింగ్ చేస్తారు. స్విమ్మింగ్ చేయడము, తర్వాత మంచి ఎంజాయ్ఫుల్గా ఉంటుంది సమ్మర్లో అయితే కనుక. వింటర్ అయితే కనుక ఇలా మొత్తం ఐస్తో కప్పడిపోతుంది అనమాట. సో ఇది చాలా డిఫరెంట్ లొకేషన్ కాబట్టి మీ అందరికీ చూపిద్దామని చెప్పి వీడియో చేయడం జరిగిందనమాట. చుట్టూ బ్యాక్గ్రౌండ్ కానీ సూపర్గా ఉంది లొకేషన్ అనమాట. సో మేమైతే కనుక ఈ లొకేషన్ మంచి ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఫ్రెండ్స్తో కలిసి వచ్చాను నేను. మీకు లోపల ఎలా ఉంటుంది ఏంటి, అసలు వాటర్ ఉంటుందా లేదా అని మొత్తం మీకు నేను పగలగొట్టి చూపించేదానికైతే ట్రై చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సో అప్పుడు చాలామంది కూడా చూడని వాళ్ళు ఇలాంటి లొకేషన్ ఉందా అని చెప్పి చూడడానికి చాలా వీలుగా ఉంటుందన్నమాట. చూశారు కదా, ఈ మొత్తానికైతే 2 ఐస్ గడ్డలు లాంటివి అయితే నేను బయటికి లాగేసి ఎలాగ దీన్ని పగలకూడదామని చెప్పి ట్రై చేశాను. చూడండి, ఆ ప్లేస్ పగలకూడదు మీకు తెలిసిపోద్ది వాటర్ ఎంత లోపల ఉంది ఏంటి అనేసి. సో యాక్చువల్గా సమ్మర్లో అయితే స్విమ్మింగ్ పాయింట్ అనమాట. ఇది స్విమ్మింగ్ చేసే పాయింట్ ఇది. సో ఆ పాయింట్ అంతా ఎలా మంచుతో కప్పబడిపోయింది చూడండి ఐస్తో. నేను షాక్ అయ్యాను అనమాట. ఇది ఇంత స్ట్రాంగ్గా ఉంటుందా పైన అనేసి. దగ్గర 2 feet పైన మొత్తం గడ్డలాగా అయిపోయింది, ఐస్ గడ్డలాగా. చూశారు కదా, లోపల అంతా వాటర్ అనమాట. సో మ్యాక్సిమం అయితే కనుక లోపలికి వెళ్ళిపోవడానికి ఏదైనా డేంజర్ జోన్ అయితే కాదు. మ్యాక్సిమం వెళ్ళరు, ఎందుకంటే 2 feet ఐస్ అంటే కనుక పెద్ద మినీ లారీ కూడా వెళ్ళేదానికి అయితే అవకాశం ఉంటుంది. అలా చూస్తూ వెళ్తూ ఉంటే ఒక పెద్ద అయితే చేపలు పడుతుంది అనమాట. ఈయన చేపలు ఎలా పడుతుంటే ఇంత మైనస్లో చూస్తే మేము ఒక పెద్ద డ్రిల్లింగ్ మిషన్ ఒకటి దానికి చేపలు పట్టడానికి గ్యాలము అన్నీ తెచ్చుకున్నాం అనమాట. మొత్తం ఆయన పరికరాలను తెచ్చుకొని చేపలు పట్టడం అయితే మొదలుపెట్టారు అనమాట. ఇతను అడిగే ఎప్పుడు నుంచి చేపలు పడుతున్నాడు అంటే పొద్దు నుంచి చేపలు పడుతున్నాడు అంట, అలాగే చలిలోనే. చూసారు కదా ఈ డ్రిల్లింగ్ మిషన్ ఎలా పనిచేస్తుంది, డ్రిల్లింగ్ చేసి చేపడుతుంది మీకు ఎలా ఉండేది ఏంటి అనేసి. చూడండి, నేను చాలా ట్రై చేశాను కానీ ఫస్ట్ నా వల్ల అవ్వలేదు, చాలా స్ట్రాంగ్గా ఉంది. తర్వాత రెండోసారి అయితే కనుక నేను 2 days అయితే వేయగలిగాను. చూడండి, దగ్గర ఒక 1.5 feet అయితే కనుక లోపలికి వెళ్ళింది అనమాట. 1.5 feet ఐస్తో మొత్తం అంతా కప్పబడిపోయింది. చూశారు కదా, ఈ హోలు లోపల మొత్తం వాటరే అనమాట. సో మనకైతే 1.5 feet ఉండడం వల్ల మనమైతే ఎవరు వాక్ చేసినా ఏ గేమ్స్ ఆడుకున్నది లోపలికి వెళ్ళేదానికి అయితే అవకాశం లేదు. ఇది అలా 2 months అయితే అలాగే ఐస్తో ఉంటుంది. తర్వాత ఏప్రిల్ మార్చి ఎండింగ్ కల్లా ఇది మళ్ళీ కరిగిపోయి మొత్తం వాటర్లాగా ఉంటుంది అనమాట. సో ఈ వెదర్ ఆ విధంగా ఉండడం వల్ల ఇది మైనస్కి వెళ్ళిపోవడం వల్ల అలా జరుగుతుంది అనమాట. చూసారు కదా, మొత్తం వాటర్ అనమాట లోపల. మాకైతే కనుక ఆయన పెద్ద ఈ చలిలో కూడా చేపలు పట్టడం చాలా ఫన్ అనిపించింది. చేపలు పట్టుకుని ఏం చేస్తామంటే పొద్దుటుండి సాయంత్రం దాకా చేపలు పట్టినవి అతను ఇంటికి వెళ్ళి వండుకొని తింటే కనుక అతను ఎంత హ్యాపీ అంట. ఈ జరిగిన సన్నివేశాన్ని నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఈ సీజన్ వచ్చేంత వరకు కూడా ఆయన గుర్తుపెట్టుకుంటాడంట. చూడండి ఎంత చక్కగా మొత్తం అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ తెచ్చుకొని మెటీరియల్ అంతా తెచ్చుకొని ఎంత జాగ్రత్తగా చేపలు పట్టుకుంటున్నాడో. సో ఎవరి ఆనందం వాళ్ళదనమాట. సో ఆయన ఆనందం ఆ చేపల పట్టణంలో ఎత్తుకోండి ఈ చలిలోటి. సో మేమైతే చలిలో ఉండలేకపోతున్నాం, మాకు ఎందుకంటే చాలా కష్టంగా ఉంది. ఇది మనకు అలవాటు లేని చలి కాబట్టి చాలా ఎక్కువ అనమాట చలి. -20 అంటే కనుక అసలు అటు నిలబడుకోవడమే కష్టం మనకు. అలాంటిది ఆ పెద్ద పొద్దు నుంచి చేపలు పట్టడం చాలా గ్రేటు. సో ఈ వీడియో లాస్ట్ వరకు మీకు నచ్చితే కనుక చూసి ఎంజాయ్ చేశారంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. We've been waiting for so long.